శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? 5వ తారీఖు 3వ నెల 2024 మంగళవారం రోజున మరి దశమి తిథి, మంచి చక్కటి దశమి. ఆ రోజు మూలా నక్షత్రం, మనకు ఆ సరస్వతీదేవి అమ్మవారు జన్మించినటువంటి నక్షత్రం మూలా నక్షత్రం. ఆ రోజున సరస్వతి హోమం అన్నది కూడా నేను తలపెట్టబోతున్నాను. ప్రతి ఒక్కరి పిల్లల తల్లిదండ్రులకు నేను తెలియజేస్తున్నది ఏంటంటే, మీ పిల్లలు చదువులో చక్కగా రాణించాలంటే, చదువులో ముందంజగా ఉండాలంటే, బాగా వాళ్ళకి మంచి ఏకాగ్రత పెరగాలంటే, ఈ టైంలో ఎగ్జామ్స్ టైంలో మనం ఈ సరస్వతి హోమాన్ని జరిపించుకోవాలి. సరస్వతి హోమం జరిపించుకుంటే పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుందండి. ఆ రోజు దశమి నాడు సరస్వతీదేవి జన్మించినటువంటి నక్షత్రము మూలా నక్షత్ర యుక్తంగా, ఆ రోజు అంటే నెలకొకసారి మాత్రమే. అది ఈ టైంలో, అసలు యాక్చువల్గా ఈ టైంలో చేయాలి, హోమం జరిపించాలి. ఈ హోమం జరిపించుకుంటే పిల్లల్లో మంచి ఏకాగ్రత పెరిగి చదువులో టాపర్గా నిలిచడమే కాకుండా రాస్తున్నటువంటి ఎగ్జామ్స్ పాస్ అయిపోతారండి. పిల్లలు మినిమం 80, 90, 95 మార్కులు, 99 మార్కుల వరకు కూడా తీసుకురావచ్చండి పిల్లలకి. అంటే ఏకాగ్రత. ఇప్పుడు మీ పిల్లలు మామూలుగా 60-70%లో ఉన్నారనుకోండి, వాళ్ళు 90 అబోవ్ మార్క్స్ తెచ్చుకుంటారు. డిస్టింక్షన్లో ఉన్నటువంటి పిల్లలు 95 అబోవ్ తీసుకొచ్చుకుంటారు మార్క్స్. అదేవిధంగా మెడికల్ ఎగ్జామ్స్ సీట్ కోసం, మెడిసిన్ సీట్ కోసం ఐఐటి తర్వాత నీట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వీటికి సంబంధించిన వాటిలో మంచి ర్యాంకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. పిల్లలు కొంతమంది లాంగ్ టర్మ్ కోచింగ్లు కూడా వెళ్తారు. వాళ్ళకు కూడా ఈ సరస్వతి హోమం గనక మనం ఈ యొక్క చేయించుకున్నట్టయితే తప్పకుండా మేలు జరుగుతుందండి. ఈ హోమం జరిపించి తర్వాత మీకు లేహ్యం అనేది కూడా పంపిస్తాను. ఈ యొక్క సరస్వతి లేహ్యం అనేది కూడా పంపిస్తాను. బొట్టు పెట్టుకునే ఎగ్జామ్స్ ప్రిపేర్ కాండి, వెళ్ళండి, ఎగ్జామ్ రాయండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయండి. ఎందుకంటే మీ గోత్రనామాల మీద హోమం జరిపిస్తాను కాబట్టి చదువులో తప్పకుండా ముందంజలో ఉంటారండి. దానిలో ఎటువంటి సందేహం ఉండదు. పిల్లల తల్లిదండ్రులకు ఒక బాధ ఏంటంటే, మేము చాలా కష్టపడి మేము పైసా పోగు చేసి పిల్లల్ని బాగా చదివించాలని మేము అప్పు తీసుకొచ్చి కూడా పిల్లలకి లాంగ్ టర్మ్ కోచింగ్లు కానీ మంచి విద్యా సంస్థలు సీటు తీసుకొని కూడా మేము చదివిస్తున్నామంటే పిల్లల్లో ఏకాగ్రత లేదు. చదువులో ఎప్పుడు కూడా తక్కువ మార్కులు వస్తున్నాయి. ఇలా చదివితే వీడు ఐఐటి ర్యాంకు కొట్టలేడు, పీజీ మనకు ఇదేంటి నీట్ ర్యాంకు సంపాదించలేడు అని తల్లిదండ్రులలో ఆందోళన మొదలవుతుంటుంది. కాబట్టి వీలైతే ఒక్కసారి మనం ఎప్పుడైనా మీరు సరస్వతి హోమం ఎప్పుడైనా జరిపించారా? నేను ఈ సరస్వతి హోమాన్ని జరిపించడానికి కూడా కారణం ఉందండి. ఎందుకంటే చాలా మంది పిల్లల యొక్క తల్లిదండ్రులు మాకు కాల్ చేసి అడుగుతున్నారు, మా పిల్లోడు బాగా చదవట్లేదండి, చదువులో వెనకగా పడిపోయాడు, వాడికి ఏదైనా రెమెడీ ఉంటే చెప్పండి అని చెప్పేసి. రెమెడీ అంటే ఏముండదండి, వాళ్ళకు పిల్లలకి ఉంగరాలు వేయించడం కానీ అది కానీ ఏముండదండి. కేవలం సరస్వతి దేవి యొక్క హోమాన్ని మూలా నక్షత్ర యుక్తంగా, మూలా నక్షత్రం పడిన రోజున కనుక జరిపించినట్టయితే పిల్లలు మంచి విద్యాభివృద్ధులు అనేది కూడా అభివృద్ధి అవుతాయి. తప్పకుండా ఎగ్జామ్ అయితే కంపల్సరీ పాస్ అవుతారండి. పిల్లలు మనకు ఈ సప్లీలు రాసే అవకాశాలు కూడా ఉండవు. పిల్లలకి మంచి డిస్టింక్షన్లో పాస్ అవుతారు పిల్లలు. అదేవిధంగా ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు, ఉద్యోగం కోసం ఎగ్జామ్స్ రాస్తారు కదా. కాబట్టి మూలా నక్షత్రం రోజున మనం ఈ మూలా నక్షత్రం సరస్వతి హోమం కనుక మనం జరిపించినట్టయితే తప్పకుండా చాలా మేలు జరుగుతుందండి. ఆ ఉద్యోగ అవకాశాలు కూడా దక్కుతాయి. తర్వాత విదేశాలకు వెళ్ళాలని ఐఎల్స్ రాస్తూ ఉంటారు. ఆ పిల్లలకి కూడా ఈ సరస్వతి హోమం జరిపించినట్టయితే వాళ్ళకి తప్పకుండా మేలు జరుగుతుందండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. 5వ తారీఖు 3వ నెల 2024 మరి మంగళవారం దశమి రోజున మూలా నక్షత్ర యుక్తంగా ఈ యొక్క సరస్వతి హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. పేరున తెలియజేస్తున్నానండి. మన హోమానికి వచ్చి కూర్చొని అవసరం లేదండి. మీ పేరు గోత్రనామాలు పంపించినట్టయితే, పిల్లలు పూర్తినేమో గోత్రనామాలు పంపిస్తే, ఇంటి పేరుతో సహా పంపించినట్టయితే నేను తప్పకుండా ఈ యొక్క సరస్వతి హోమం జరిపించి మీకు సరస్వతి లేహ్యం అన్నది కూడా నేను పంపిస్తాను. అది నృత్య మనం బొట్టు పెట్టుకొని మనసులో సంకల్పం చేసుకొని ఎగ్జామ్స్ ప్రిపేర్ కండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.